నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు. బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఓ మ్యానిపులేటర్. అంబటి రాంబాబు. ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా గ్రంథి శ్రీనివాస్. 2024లో జగనే సీఎం కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎన్ని పార్టీలు ఏకమైన యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మహాలక్ష్మితో కలకలలాడుతున్న ఆర్టీసీ మంత్రి పొన్నం. గిట్లనే హామీలు నెరవేర్చకపోతే 5 ఏళ్ల తర్వాత జనమే నిన్ను దించుతారు. రేవంత్కు హరీష్ చొరకలు. సిఏఏ అమలును స్వాగతించిన పాక్ మహిళ సీమా హైదర్. ప్రధాని మోదీపై ప్రశంసలు. ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి. అయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలి. బాల్కా సుమన్. సికింద్రాబాద్ విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందే భారత్ ప్రారంభించిన మోదీ. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం. గోల్డెన్ అవర్ పేరిట కేంద్రం పథకం. ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై స్టేకు సుప్రీం నిరాకరణ. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మిర్చి రైతుల కన్నెర్ర. ఫైర్ ఇంజన్ సహా 3 వాహనాలకు నిప్పు. గొడవ ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కత్తితో పొడిచి హత్య. ప్రధాని మోదీ మౌనం ప్రమాదకరం. రాహుల్ గాంధీ. సాయుధ మూకల దాడులతో అట్టుడుకుతున్న హైతీ. రాజీనామా చేసిన ప్రధాని ఏరియల్. హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా. జేజేపీకు గుడ్ బై. సొంతంగా బీజేపీ సర్కార్. దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు. అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎండుతున్న పంటలు, కరువు కోరల్లో రైతులు. కీసరా ఏఈ రాహుల్ అరెస్ట్. ఢిల్లీలో అదుపులో తీసుకున్న పోలీసులు.